విహారీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పాలనపైన విరుచుకుపడ్డ జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోల్శెట్టి తేజ. వెలగలేరు గ్రామంలో 1.82 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. 427వ ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ మైలవరం ఇన్ఛార్జ్ అక్కల గాంధీ. బుకారి బాబా 427వ ఉరుసు మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీని సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చేరుకుమల్లి సురేష్, అడప శివ, ఎరంశెట్టి నాని, సాయి, సామల సుజాత, రమేష్, హేమంత్ మరియు కమిటీ సభ్యులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో బీజేపీతో టీడీపీ, వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం విశాఖలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులను కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో వైసీపీ కంటికి కనిపించిన పొత్తు పెట్టుకుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక దానిపైన పోరాటమే లేదని అన్నారు. గంగవరం పోర్టు వాటాను సైతం అప్పనంగా అదానికి కంపెనీకి అప్పగించేశారని కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట, మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? తీరా అధికారంలోకి వచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా, కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా, ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. ఏమొచ్చింది విశాఖపట్నంకి? విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు, ఇచ్చారా? ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, ఇచ్చారా? శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, అసలు వైజాగ్కే తలమానికం, అలాంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ విశాఖ మెడికోవర్ ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్ మిషన్ ను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వైద్య శస్త్రచికిత్సలు అందిస్తున్న మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని స్వామీజీ అభినందించారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసే సమయంలో ఈ రోబోటిక్ మిషన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చూడాలని స్వామీజీ కోరారు. ఈ కార్యక్రమంలో మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యం, డైరెక్టర్లు పాల్గొన్నారు. హరిహి అని భగవంతుడు ప్రాణం పోసి ఈ భౌతికమైన భౌగోళికమైన ఈ దేశంలో జీవరాశిని వదిలితే ప్రాణానికి హాని రాకుండా కాపాడే ఏకైక విద్య ఏదైనా ఉంది అంటే అది వైద్య విద్య మాత్రమే. వేదాల్లో కూడా చెబుతుంది వైద్యో నారాయణ హరిహి అని. సాక్షాత్తుగా నారాయణుడు చూడాలి అంటే ప్రాణం పోసేవాడే నిజమైన నారాయణుడు అని
ఎటువంటి శారీరకమైన మానసికమైన ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటికి మంచి చికిత్స చేసే వైద్యులు, డాక్టర్స్ చాలా భగవంతుడు ఈ సృష్టించినప్పుడే వైద్య శాస్త్రాన్ని, చరకుడు ఇటువంటి ఋషులైన వైద్యుల్ని అంటే డాక్టర్స్ని, ఎంతోమంది పరిశోధకుల్ని సృష్టించి భగవంతుడు ప్రాణులకి సేవ చేసే ముఖ్యమైన కార్యక్రమంగా డాక్టర్స్కి అందించాడు. అటువంటి అద్భుతమైన శక్తివంతమైన విద్య ఏది అంటే డాక్టర్గా చదువుకోవడమే. ఇది సామాన్యమైన విద్య కాదు. అటువంటి ఈ విద్య ఈరోజు ఒక ఆయుర్వేదం ఉండొచ్చు, హోమియోపతి ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రపంచమంతా పరిశోధనల మీద పరిశోధనలు చేస్తూ ఈ ఇంగ్లీషు వైద్యం కొత్త రోగాలకి కూడా అతి తొందరగా వాటికి పరిష్కారాన్ని చూపించే ఏకైక శాస్త్రం ఏది అంటే ఈరోజు ఒకప్పుడు చాలా తక్కువ కాలంలో చనిపోతూ ఉండేవారు. ఒక తల్లికి పిల్లలు కంటే ఇద్దరో ముగ్గురో పోయిన తర్వాత ఒకళ్ళు తర్వాత నలుగురో ఎక్కువగా బిడ్డలు చనిపోతూ ఉండేవారు. విశాఖలో ఈ నెల 26, 27 తేదీల్లో బీచ్ రోడ్లు వేదికగా రిపబ్లిక్ డే ఉత్సవ్ను ఘనంగా నిర్వహించేందుకు గాను అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రిపబ్లిక్ డే ఉత్సవ్ పోస్టర్ను, టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన బీచ్ రోడ్లో ఫ్రీడమ్ కలర్స్ వాక్ను నిర్వహిస్తబోతున్నట్లుగా తెలిపారు. జాతీయ భావాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ వాక్ను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 2 రోజుల పాటు దేశభక్తితో కూడిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తమ జీవిత కాలంలో అత్యంత పెద్ద పండుగగా దీన్ని జరుపుకోవటం చూసాం. నిజంగా దేశ ప్రజలకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి అనేక కానుకల్లో ఇది అతిపెద్ద కానుక. 550 సంవత్సరాల తర్వాత రామచంద్రుడి ఆలయం అయోధ్యలో రామ జన్మభూమిలో జరగటం, ఆ కార్యక్రమం మన జీవిత కాలంలో మనందరం కళ్ళారా చూడటం అన్నది కొన్ని శతాబ్దాల కళ. సో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ట్రస్ట్ వారికి, శ్రీరామ భక్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరొక పండుగ 3 రోజుల్లో రానుంది. అది గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డేకి మరొక ప్రత్యేక స్థానం ఉంది. ఇది 75వ రిపబ్లిక్ డే, 75th రిపబ్లిక్ డే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశంగా దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఒక గొప్ప అజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్న ఈ తరుణంలో ఈ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విశాఖపట్నంలో మేము అనుకోవటం జరిగింది. దానికి అనుగుణంగా జనవరి 26 రిపబ్లిక్ డే ఉదయం 6 గంటలకి ఇక్కడి నుంచే అందరూ 5:30, 6 గంటల ముందు కనుక వచ్చినట్లయితే ఫ్రీడమ్ కలర్స్ వాక్, అందరూ కూడా ఒక రంగుల నడక, అంటే రంగులంటే టీషర్ట్స్ కలర్లో జాతీయ జెండా రంగుల్లో ఉన్నటువంటి టీషర్ట్స్తోనూ, అలాగే కలర్ రిబ్బన్స్తోనూ, జాతీయ జెండాతోనూ ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున అన్ని ఏ వయసు వారైనా సరే, దీనికి వయసుతో సంబంధం లేదు, ఖచ్చితంగా యువత పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలని తలపిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ అంతా కూడా మరి జాతీయమయం
నిన్న దేశమంతా రామమయం అయిపోయింది. శ్రీరాముడి భక్తి శ్రద్ధలతో పవిత్రమైంది. ఈ జనవరి 26న జాతీయ భావంతో ఈ ప్రాంతాన్ని అంతా నింపాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉదయమే ఈ వాక్ని ఫ్రీడమ్ కలర్ వాక్ దీన్ని జరపడం జరుగుతుంది. ముందుగా అందరూ ఇక్కడే మనం ఎక్కడైతే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నామో ఈ ప్రాంతం నుంచి కాళీమాత టెంపుల్కి దగ్గరగా ప్రస్తుతం ఇక్కడ డ్వాక్రా బజార్ ఉంది. దాని ఎదురుగా ఏం ఫంక్షన్ హాల్ ఇది? విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఎక్కడైతే నేవీ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయో ఇక్కడే ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేసి ఇక్కడే ఉదయమే మరి భక్తి పాటలతో మ్యూజిక్ బ్యాండ్తో ఈ కలర్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆలోచించడం జరిగింది. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరి పిల్లలకు, స్కూల్ పిల్లలకు, ఇతర పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, అది కూడా దేశభక్తితో కూడినటువంటి పాత్రలతో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, చిన్నపిల్లలకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి రిపబ్లిక్ డే నాడు ఒక మంచి భరితమైనటువంటి జరిపోతులపాలెం భూముల మీద చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని మాజీ మంత్రి పెందుర్తి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణ అధికారులని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఉదయం ఆయన విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని జరిపోతులపాలెం తెదేపా జనసేన నిరసనకు దీక్షగా మద్దతును పలికారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 14 ఎకరాల ఈ చుట్టుప్రక్కల ప్రభుత్వ భూములు వైసీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. వచ్చేది తెదేపా జనసేన ప్రభుత్వమేనని, అప్పుడు అన్ని స్వాధీనం చేసుకుని వైసీపీకి సహకరిస్తున్న అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని సర్పంచ్ మడక అప్పలరాజు, మహిళా అధ్యక్షురాలు మడక పార్వతి, జనసేన నేత గల్లా శ్రీనివాసరావు, గంతకూరు శివ, మాజీ సర్పంచ్లు, మహిళలు, రైతులు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ అవి చూడండి, ఇప్పుడు వెళ్ళి రోడ్డు పక్కన ఇల్లు కట్టేస్తుంటే ఈ ఎమ్మెల్యే కళ్ళు లేవండి, అధికారి బెదిరిస్తావు నువ్వు అని చేత నేను ఇప్పుడు ఎక్కువ కామెంట్ చేసేది కూడా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాను. వారు వెంటనే స్పందించారు. మీ అక్కడ ఉంటుండగానే తహసీల్దార్ని పంపించారు. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, సార్ మీ మీద నాకు ఏదో కూడా ఆరోపణ, మీరు చాలా యంగ్స్టరు, మంచి కలెక్టరు, నేను కాదంటలే, కాకపోతే మీ పేరు ఉపయోగించి ఇక్కడ ఎమ్మెల్యే మీకు చెప్పానని చెప్పి అది ప్రాజెక్ట్ కనుసన్నల్లో పెందుర్తి స్థలం నాశనం అయిపోయింది. ఏ గడ్డ? రాయమణి గడ్డ. ఆయన గడ్డ అక్కలేదు, డబ్బులు కావాలా ఈ ఎమ్మెల్యే గారికి. ఈ డబ్బుల కోసం దిగజారిపోయి ఇలాంటి తప్పుడు పనులు. పైన అక్కడ బ్రిడ్జి ఉందండి, ఇక్కడ బ్రిడ్జి ఉంది, మధ్యలో గడ్డ ఎమ్మెల్యేకి. అందుచేత తహసీల్దార్ వచ్చినందుకు సంతోషిస్తున్నాను. యాక్షన్ నాకు వేరే మీటింగ్ ఉంది, దీనిపైన మా రికార్డ్స్ అన్ని కూడా తహసీల్దార్ సబ్మిట్ చేస్తారు. నేను చూస్తాను, 2-3 రోజుల్లో యాక్షన్ ఉంటే ఉంటుంది. 2-3 రోజుల్లో యాక్షన్ లేకపోతే నాకు షుగర్ పేషెంట్ని, నేను ఏమైనా పర్లేదు, ఈ చింతగట్ల జరిపోలపాలెం మీద ఆమెను తీసుకొచ్చుంటాను. ఇక్కడ ఇంత భయంకరమైన అన్యాయం జరుగుతుంటే కళ్ళ ముందు 40 ఏళ్ళ రాజకీయాలు ఉండి ఇదే కానీ ఎమ్మెల్యే చేసి ఇంకెందుకు భయం, ఇంకెందుకు రెవెన్యూ వస్తా? కలెక్టర్ గారు మీ నమ్మకం చెప్పి వెళ్తున్నాను వేళ అక్కడి నుంచి. మీరు కానీ మీరు యాక్షన్ లేకపోతే, లేదు చూపించండి కాదు, గడ్డ లేదని చెప్పి చూపించండి. యాక్షన్ లేకపోతే మాత్రం నేను ఆమరణ దీక్ష సిద్ధపడతాను. నేను ఇంకా నీకు అష్టమాలు, పెందుర్తి ప్రెస్ వాళ్ళు మేము రోజు గడ్డంట వాళ్ళని తిరగలేము. ఎంక్వైరీ చేయండి, ఎంత గ్రాములు పట్టిపోయినాడో వైకాపా వాళ్ళు మీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో. ఎందుకు యాక్షన్ లేదు? నేను మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను, అలాగే మైనింగ్ వాళ్ళని, సార్ నాకెక్కడ ఉందో స్వేచ్ఛ అని చెప్పాడు మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్. నాకెక్కడ ఉందో స్వేచ్ఛ అన్నాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకోమంటుండా, 1 నెల రోజులు ఉంటాం. వాడు చెప్తున్న ఖబర్దార్, 1 నెల రోజులు పోయిన తర్వాత డెఫినెట్గా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఈ ఆర్ఐ విఆర్ఓ లేదా ఈ స్కామ్లన్నీ కూడా పైకి తీసి ఒక్కొక్కరు రోడ్డు మీద ఇచ్చి అది ఎన్ని అంతస్తులు బాగున్నా సరే డిమాలిష్ చేయించిపోతే నేను బండ చంపుతున్నాను. కాను వాల్యూ తెలియదు కదా, ఇప్పుడు ఇక్కడ అంతా కదా 6 కోట్లు 5 కోట్లు అమ్ముతుంది, ఎకరం 6 కోట్లు అమ్ముతుందండి. ఇది 6 కోట్లు. ఈ రోడ్డు పక్కన 20 ఇళ్ళు, 10 ఇళ్ళు 20 ఇళ్ళ పైగా కింద రోడ్డు పక్కన 20 ఇళ్ళు, ఒక్కొక్క కిలో 5 లక్షలు అమ్ముతున్నాండి. ఒక్కొక్క ఇల్లు తీసుకొచ్చి ఈ వైసీపీ తొత్తులకి అప్పచెప్పారు. మేము ఈ విషయం మీద చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం అండ్ కోర్టులో కూడా వేసాం. వీళ్ళు ఇప్పుడు విర్రవీగుతున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది మమ్మల్ని మీరేం పీకుతారని చెప్పి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు, బెదిరిస్తున్నారు కూడా రైతుల్ని.
కానీ గుర్తుంచుకోండి, ల్యాండ్ పుల్లింగ్లో మీరు ఏదైతే దొంగ పట్టాలతో తీసుకున్న బెనిఫిషన్ ఉందో ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్ మీద ఎంక్వైరీ వేయించి రిజిస్ట్రేషన్ ఎవరైతే మీకు చేశారో అది రద్దు చేసే అధికారం కూడా అదే అధికారులకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దొరుకుతారు. కాకపోతే 2 నెలలు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి. మేము ఇది కోర్టు ద్వారా కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ల్యాండ్ పుల్లింగ్లో ఖచ్చితంగా మీరు దొంగలని తేలుతారు. ఈ 14 ఎకరాలు కూడా తిరిగి తీసుకొని రైతులకు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. అంతేకాదు, ఈ జరిపోతులపాలెం గ్రామం ఉన్నదే చిన్న రెవెన్యూ. ఆ చిన్న రెవెన్యూలో 40% రాయవాడ కెనల్ అని, మేఘాద్రి రిజర్వాయర్ అని, గ్యాస్ లైన్ అని, పైప్ లైన్ అని ఆల్రెడీ రైతులందరూ కూడా 70% నష్టపోయారు. ఉన్న 30% ఏదో కొద్దిగా ఉన్న డీ పట్టాలు ఏదో వాళ్ళు ఉండడానికి ఇల్లు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఈ వైసీపీ నాయకులకి సరిపోవడం లేదు, ఈ లాకలు తీర్చుకోవడానికి సరిపోవడం లేదు. కనీసం నిజమైన రైతులకేమో ఇక్కడ ఉన్న రైతులకి ఎవరికి ఇప్పటికీ భూములు ఇచ్చిన రైతులకి భూములు ఇవ్వలేదండి. ఈ దొంగ పట్టాదారులకి రోడ్డును అనుకొని భూములు ఇచ్చారు. వాళ్ళు డీ పట్టాలు చూపించమనండి, వాళ్ళ ఎంక్రోచ్మెంట్ పేపర్లు చూపించమనండి. రారు దొంగలు. వాళ్ళకే కానీ ఉంటే ఈరోజు మీ ధర్నా చేసినందుకు వాళ్ళు పేపర్లు పట్టుకుని మాతో పాటు ఇక్కడ కూర్చుందరు. రారు దొంగలు. కాబట్టి అధికారులు కూడా దయించి నిజమైన రైతులకి న్యాయం చేస్తారని ఈ రోజుకి కూడా మేము మీ మీద విశ్వాసంతోనే మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మేము కంప్లైంట్లు ఇస్తున్నాం. ఈ రోజుకి మీ మీద నమ్మకంతోనే ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఈ శాంతియుత ధర్నా ఓపిక కూడా ఒక అడ్డు ఉంటుంది. సార్ చెప్పారు, బండారు సత్యనారాయణ గారు, ఇది ఒక్కసారి కాదు, ఇప్పటికే 6 సార్లు వచ్చారు. వచ్చి ఇంకా 10 రోజులు అవ్వలేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిన తర్వాత ఈ గోడ కట్టడం స్టార్ట్ చేశారు. రోడ్డు రాష్ట్రాన్ని గడ్డల్ని సదును చేసే అధికారం కలెక్టర్కే లేదయ్యా, మీరెవరు? అలాంటిది ఈరోజు ఈ అన్ని అక్రమాలు కూడా ఖచ్చితంగా వెలుగు తీస్తూ వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వం. ఖచ్చితంగా ల్యాండ్ పుల్లింగ్ మీద ఎంక్వైరీ వేసి ఆల్రెడీ కోర్టులో ఫైల్ నడుస్తున్నాయి. ఎవరు శిక్షించబడతారో కూడా మీరే ఆలోచించుకోండి. అధికారులు కూడా దొంగలు కూడా తేల్చుకొని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనకాపల్లి స్థానిక నరసింగరావుపేట ఎంవీఆర్ నివాసం వద్ద ముందుగా వినాయకుని పూజ మొదలుపెట్టి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, లలిత త్రిపుర సుందరి, సరస్వతి దేవత ప్రీతధ్యం లక్ష కుంకుమ పూజ కార్యక్రమం ముత్యాల వెంకటేశ్వరరావు, సూర్యకుమారి కుమారుడు రాజేష్, రమ్య దంపతులు చేతుల మీదుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ముత్యాల సతీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని వేద పండితులు మరియు అధిక సంఖ్య మహిళలు పాల్గొన్నారు. ఎంవీఆర్ యువసేన సభ్యులు, సంజు టీం సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. हर नमः पार्वतीपतये हर हर महादेव हर जय बोलो गणेश महाराज के जय। अर्थम श्री महागणाधिपति पूजा पूर्वक श्री महाकाली, महालक्ष्मी, महासरस्वती स्वरूपिणी श्री दुर्गा भवानी देवता मंडप आराधना पूर्वक शुद्ध्यर्थम वृद्ध्यर्थम शांति अभ्युदयार्थं च महाजने सह स्वस्ति पुण्याः वाचन अंगत्वेन आदो निर्विघ्न परिसमाप्ति अर्थम श्री महागणाधिपति पूजा करिष्ये। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.